ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు. ప్రభాదిగా 39వ సంవత్సరం విశ్వావసు అనగా విశ్వేషాం వసు యస్మాత్ అనగా అందరికీ భాగ్యం ధనము లభింపజేయు సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి శనివారం అనగా 29/3/2025 సాయంత్రం 4:27 ఉత్తరాభాద్ర నక్షత్ర యొక్క సింహలగ్నం ముందు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం నవనాయకుల్లో 3 నాయకత్వాలు శుభగ్రహాలకు, 6 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. నవనాయకులలో పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది. లగ్నాన్ని పరిశీలించగా లగ్నాధిపతియగు రవి అష్టమ స్థాన సంచారం వలన ప్రజలందరూ అనారోగ్య పీడులవుతారు. ఆయు ప్రమాణం తగ్గును. అకాల మరణాలు ఎక్కువగా ఉంటాయి. హాస్పిటల్ దర్శనాలు అధికంగా ఉండును. ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం రావచ్చును. మంత్రి మండలిలో మార్పులు కలుగును. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గును. ద్వితీయాధిపతిగా బుధుడు అష్టమ స్థానమందు వక్రించి నీచ స్థితి వలన ప్రజల ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉండును. ప్రజలు ఎక్కువగా ఆర్థిక నియంత్రణ లేక ఇబ్బందులు పాలవుతారు. తృతీయాధిపతి అష్టమ స్థానమందు వక్రించి ఉచ్చస్థితిలో ఉండుట వలన ప్రజలలో ధైర్యం తగ్గి కారణం లేకుండా భయాందోళనకు గురవుతారు. చతుర్థాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండుట వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా ఉండును. భూమిపై పెట్టుబడులు పెరుగును. ప్రతి ఒక్కరూ వాహన రంగం మీద, గృహ నిర్మాణం మీద ఆసక్తి కలిగి ఉందురు. పంచమాధిపతి గురుడు దశమ స్థానం ఉండటం వలన ప్రజలందరూ ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. షష్టాధిపతి శని స్వక్షేత్ర స్థితి వలన ప్రజలకు వ్యాధి బాధలు కలుగును. శత్రు బాధలు, రుణ బాధలు అధికంగా ఉండును. ప్రజలు పరస్పరం మత విద్వేషాల వలన కోర్టు కేసుల యందు, పోలీస్ స్టేషన్ నందు తిరుగుతూ ఉంటారు. సప్తమాధిపతి స్వక్షేత్ర స్థితి వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, అన్యోన్యత పెరుగును. ప్రజలు వివాహాలకు ఆర్భాటంగా ఖర్చులు చేయుదురు. అష్టమాధిపతి గురుడు దశమ స్థానం ఉండటం వలన ప్రజల యొక్క ఆలోచన విధానం భవిష్యత్తు కొరకు పెట్టుబడి అధికంగా చేయుదురు. అష్టమ స్థానమందు పంచగ్రహ కూటమి ప్రభావం వలన ప్రముఖులు మరణించెదరు. తరచుగా రోడ్డు, రైలు, విమాన, జల ప్రమాదాలు ఎక్కువగా జరుగును. నవమాధిపతియగు కుజుడు లాభస్థానంలో ఉండటం వలన ప్రజలు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు. అలానే పర్యాటక రంగం అభివృద్ధి చెందును. దశమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో వక్రించి ఉచ్చస్థితిలో ఉండుట వలన స్త్రీలు ఉద్యోగాల పట్ల ఆకర్షితులవటం, స్త్రీల యొక్క పాత్ర అధికంగా ఉండటం, వస్త్రాభరణ వ్యాపార రంగంలో ధరలు అధికంగా ఉండును. లాభాధిపతి బుధుడు అష్టమ స్థానమందు వక్రించి ఉండుట చేత చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు యందు ఫలితములు ఆశాజనకంగా ఉండవు. అసంతృప్తితో ఉంటారు. నూతన ప్రయత్నాలు ఫలించవు. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. వ్యయాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానంలో ఉండుట చేత ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గును. ప్రజలలో మానసిక రోగాలు పెరుగును. ఈ సంవత్సరం గ్రహస్థితిని పరిశీలించగా అన్ని రాసుల వారికి మధ్యస్థముగా ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరమున నవగ్రహ ప్రదక్షిణాలు, నవగ్రహ హోమాలు, ఈశ్వరారాధన, సాధు సంతులకు దాన ధర్మాలు చేయుట వలన, పుణ్యక్షేత్ర దర్శనం వలన, ధర్మముగా ప్రవర్తించుట వలన నవగ్రహ దోష ప్రభావం తొలగి అనుకూల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ఇంట్లో నిత్యం దీపారాధన, దేవతారాధన వలన వారి వారి వ్యక్తిగత జాతకాలలోని దోషాలు తొలగి అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయి. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః.